రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు నగరంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. చేబ్రోలు హనుమయ్య కంపెనీలో నిర్వహించనున్న నరేడ్కో ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యాపారాలకు సంబంధించిన పలు స్టాళ్లను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో చంద్రబాబు గుంటూరు రానున్నారు. సుమారు గంట పాటు నగరంలో ఉండనున్నారు. చంద్రబాబు రాక నేపథ్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు తెలుగు తమ్ముళ్లు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. రైట్ ఇక ఇవాళ మధ్యాహ్నం గుంటూరు జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, మరి కాసేపట్లో గుంటూరు నగరానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం రాబోతా ఉన్నారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి చేబ్రోలు హనుమయ్య కంపెనీలో నిర్వహించబోతున్నటువంటి నార్కెట్కో ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా అయితే మాత్రం ప్రారంభించబోతా ఉన్నారు. మరి ఈ యొక్క ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తయ్యాయి. ఏదైతే రాష్ట్రంలో సంబంధించినటువంటి పలు కంపెనీలు ఈ రోజు కూడా మొత్తం గుంటూరులో ఒక వేదికగా ఒక మార్కెట్ ప్రాపర్టీ షో అయితే మాత్రం నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈ షో నేపథ్యంలో అయితే మాత్రం పెద్ద మొత్తంలో పలు కంపెనీలు అయితే మాత్రం వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క ప్రాపర్టీ షోను ఆయన చేతుల మీదుగా ప్రారంభించి పలు స్టాల్స్ ని కూడా పరిశీలించబోతా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో చంద్రబాబు అయితే మాత్రం గుంటూరు చేరుకుంటారు. గుంటూరులో ఉన్నటువంటి శ్రీ కన్వెన్షన్ లో ఇప్పటికే కూడా హెలిప్యాడ్ ను అధికారులు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా అనంతరం శ్రీ కన్వెన్షన్ నుంచి పై రోడ్డు మార్గాన జేకేసీ కాలేజ్ రోడ్ లో నుంచి చేబ్రోలు హనుమయ్య కంపెనీ వద్దకు చంద్రబాబు అయితే మాత్రం చేరుకొని సుమారు గంటన్నర పాటు కూడా కొంత షెడ్యూల్ కూడా ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. దాదాపుగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రాపర్టీ షోలతో పాటు పార్టీలకు సంబంధించినటువంటి పలు ముఖ్య నేతలతో కూడా చంద్రబాబు సుదీర్ఘంగా ఒక్కొక్కరిగా కూడా దాదాపు అరగంట పాటు కూడా చర్చించే విధంగా ఇప్పటికే కూడా అయితే మాత్రం పార్టీ వర్గాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరోవైపు చంద్రబాబు రాక నేపథ్యంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు ఆయనకు భారీ స్వాగత ఏర్పాట్లు అయితే మాత్రం చేశారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఇప్పటికే అయితే మాత్రం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అదేవిధంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇప్పటికే కూడా మోహరించి ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా భద్రతా చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి మరి పర్యవేక్షించారు. మరోవైపు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు కూడా ఇప్పటికే హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షిస్తా ఉన్నారు. మొత్తానికి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మొదటిగా చంద్రబాబు అయితే మాత్రం ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన విజయవాడ చేరుకొని అనంతరం అక్కడ పాస్పోర్ట్ ఆఫీసులో పనిచేసుకొని తిరిగి మరలా ఉండవల్లి నివాసానికి చేరుకొని అక్కడి నుంచి కూడా హెలికాప్టర్ లో గుంటూరు అయితే మాత్రం చేరుకోబోతా ఉన్నారు. 12 గంటల 20 నిమిషాలకు గుంటూరు చేరుకున్నటువంటి ఆయన దాదాపు గంటన్నర పాటు కూడా గుంటూరులో ఉండేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.